జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో గోచారంలో ఉన్నారు, ఈ విషయాన్ని మనం చూద్దాం. ప్రథమంగా మేషరాశి, అన్ని రాశుల్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు ఒంటరిగా సంచారం చేస్తూ ఉన్నారు. ధనుసు రాశిలో శుక్ర భగవానుడు మొదటి రోజు, ఈ వారం మొదటి రోజు అంటే ఆదివారం వరకు శుక్ర భగవానుడు ధనుసు రాశిలో ఉన్నాడు. 12వ తారీఖు అంటే సోమవారం ధనుసు రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మకర రాశిలోకి వెళ్తున్నారు. మకర రాశిలో రవి, కుజ, బుధుల సంచారం జరుగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి మకర రాశిలో ఉన్న సూర్యనారాయణమూర్తి 14వ తారీఖు నుంచి మకర రాశిలోంచి కుంభరాశిలో సంచారం మొదలు పెడతాడు. శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహుదేవుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. గోచారంలో గ్రహదేవతలు ఈ స్థానాల్లో ఉంటూ ఈ వారము ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాము. ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వార ఫలాన్ని మీరు మీ రాశి, మీ లగ్నం రెండు తెలుసుంటే కనుక మీ రాశి యొక్క ఫలితాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ లగ్నం ఏ రాశిలో ఉందో అవి కూడా మీకు లగ్నం తెలిస్తే కనుక మీ లగ్నం యొక్క రాశి ఫలితాలు కూడా తెలుసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు లగ్నం తెలియదు, రాశి ఒక్కటే తెలుసు అన్నా కూడా మీరు ఈ ఫలితాలు, మీ రాశి ఫలితాలను మీరు చూసుకోవచ్చు. కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి పేరును బట్టే వాళ్ళ రాశి చూసుకుంటారు. వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి జన్మ వివరాలు ఏవి ఉండవు. కొంతమంది పేరుతోటి వాళ్ళ రాశిని చూసుకుంటారు. ఒకవేళ అలా చూసుకునే కోవలో మీరున్నా కూడా మీ పేరును బట్టి మీ రాశి మీ రాశిని రాశి ఫలితాలు చూసుకోవడానికి కూడా అనుకూలంగా, అంటే మీ రాశి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వారం యొక్క విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి మకర రాశిలోంచి కుంభరాశిలోకి సంచారం చాలా మంచిది. అలాగే శుక్ర భగవానుడు ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు 2వ రోజు నుంచి. అంటే మనకి సోమవారం నుంచి, ఆదివారం నుంచి మనం రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా ప్రతి వారం కూడా. సో 12వ తారీఖు ఆయన ధనుసు రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మకర రాశిలోకి వెళ్తున్నాడు. అయితే ఇందులో ఏముందండి ప్రత్యేకమని మీకు సందేహం తలెత్తవచ్చు. ఈ రెండు కూడా ప్రత్యేకమైనవేనండి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకే కావచ్చు, అలాగే కుంభరాశి వాళ్ళకే కావచ్చు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది శుక్ర భగవానుడు. అలాంటి శుక్ర భగవానుడు మకర రాశిలో సంచారము టెంపరీ పీరియడ్కి అయినా సరే బాగుంటుంది. అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఓవరాల్గా మకర రాశి ఏ స్థానం అయితే ఆ స్థానం వరకు కొన్ని బ్లెస్సింగ్స్ వర్తిస్తూ ఉన్నాయి. ఆ బ్లెస్సింగ్స్ ఏంటో మనం తెలుసుకున్నాము. ఎందుకు శుక్ర భగవానుడు ద్వాదశ రాశుల వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అంటే కనుక అది ఆయనకి అంటే మకర రాశి వాళ్ళకి ఆయన పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు కాబట్టి సో కొన్ని అనుకూలతలు ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం ఈ వారం అంతా కూడా ఏ రాశి వాళ్ళకైనా ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది. సో మనం విడివిడిగా రాశుల వాళ్ళకి కూడా మనం తెలుసుకుందాము. ఈ వారంలో స్పెషల్ గ్రహస్థితులు అని చెప్పాలి. కొన్ని మంచి ఫలితాన్ని ప్రసాదించే గ్రహస్థితులని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఆయన కుజుడితోటి బుధుడితోటి కూడి సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో. సో శుక్రబుధుల సంచారం మంచిది. వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఎవరికైనా కనుక శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళ జన్మచాట్లో లేదా ట్రాన్సిట్ వైజ్ కూడా ఆ కనెక్షన్ ట్రిగర్ అయినా కూడా మంచిది. అంటే వ్యాపారస్తులకి వ్యాపారం బాగా సాగడానికి, మెయిన్ డబ్బులు రావాలి కదా వ్యాపారస్తులకి, ఇలాంటి వాటికి కూడా టెంపరీగా ఇది అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. అంటే ఈ ట్రాన్సిట్, ఈ గోచర ఫలితము టెంపరీగా మీ జన్మజాతకంలో ఉంటే ఇంకా మంచిది. ఇదే కలయిక. ఒకవేళ మీ జన్మజాతకంలో లేకపోయినా సరే గోచారం యొక్క శుభ ఫలితాలు అందుకోవడానికి వ్యాపారస్తులకి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు అష్టమ స్థానం చాలా యాక్టివ్గా ఉంది. ఈ వారము అష్టమ స్థానం చాలా చక్కగా యాక్టివ్గా ఉండడం వల్ల మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవన్నీ సఫలీకృతం అవుతాయి. ఏదైనా మీరు ఇంటికి సంబంధించిన విషయాలు ఏమైనా రీసెర్చ్ చేస్తూ ఉంటాయి. ఇంటికి సంబంధించిన విషయాలు రీసెర్చ్ అంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలని మీరు సెర్చింగ్లో ఉన్నా, లేదా ఎక్కడైనా మంచి భూమి కొనాలని కావచ్చు, వెహికల్ కొనాలని కావచ్చు, మీరు సెర్చింగ్లో ఉంటే అవన్నీ ఫలిస్తాయి.
ఇదొకటే అని కాదండి. భూమికి సంబంధించిన విషయాలు కనుక ఎందులో అయినా మీకు ఇబ్బందులు ఉంటే, అది ఏదైనా సరే, అవి వాటిల్లోంచి బయటపడటానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ వారం నుంచి మొదలవుతుందని చెప్పాలి. మీకు ఆ మార్పు తెలుస్తూనే ఉంటుంది. ఈ వారం నుంచి ఇలాంటి మార్పులు మీకు చోటు చేసుకోవడం మీరు చూస్తూనే ఉంటారు. అలాగే ఆరోగ్య సమస్యలైతే తగ్గుముఖం పడతాయి. కాకపోతే ప్రైవేట్ పార్ట్స్‌లో కొంచెం ఇచ్చింగ్ సెన్సేషను, ఏదన్నా కొంచెం ర్యాషెస్ ఇలాంటివి రావడానికి కూడా కొంత అవకాశం ఉంది. యూరినరీ ఇన్ఫెక్షను ఇలాంటివి. ఆడవాళ్ళైతే కొంత పీరియడ్ సమయంలో కొంచెము చిన్న చిన్న ఇబ్బందులు చూడటానికి, ఇరిటేట్ అవ్వడానికి దీనికి ఛాన్సెస్ ఉంది. ఈ ఒక్క విషయంలో కొంత మీ ఆరోగ్యాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ కనుక మీరు మొబైల్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ ఇలాంటివి ఏమన్నా బాత్రూంలోకి క్యారీ చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే ఇక్కడి నుంచి ఒక నెలల పాటు క్యారీ చేయకూడదు. ఈ వారం అస్సలు క్యారీ చేయకూడదు. దీనివల్ల కూడా ఇప్పుడు మనం తెలుసుకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ట్రిగర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు అలా తీసుకెళ్తుంటే ఆల్రెడీ మీకు ఈ ప్రాబ్లం ట్రిగర్ అయిపోయే ఉంటుంది. ఈ ట్రాన్సిట్ దాకా కూడా అవసరం లేదు. ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉంటే కనుక మంచిది. బట్ అష్టమ రాశిలో శుక్ర భగవానుడి సంచారం ఎప్పుడైనా మంచిదండి, మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది. సో అష్టమ రాశిలో శుక్ర భగవానుడు సంచారం మీకు ద్వితీయ స్థానం మీద ఆయన దృష్టి పెట్టడం వల్ల మీ మాటకి విలువ పెరుగుతుంది. ఆభరణ యోగం కొంత ఉంది. అంటే ఏదైనా ఒక మంచి వాల్యుబుల్ ఐటమ్స్ కొనుక్కోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. అలాగే వాల్యుబుల్ ఐటమ్స్తో పాటు మీరు ఏదైనా సరే కమ్యూనికేషన్ చక్కగా కరెక్ట్గా ట్రాన్స్పరెన్సీగా కమ్యూనికేట్ చేయడానికి అవకాశం చాలా బాగా ఉంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొన్ని అనుకూలతలు మీరు చూస్తారు. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అనుకూలతలు మీరు ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా ఇద్దరికీ కూడా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అనుకూలతలు వర్తిస్తాయి. కొన్ని ఖర్చులు అయినా కూడా పిల్లలకి సంబంధించిన విషయాల్లో కొన్ని ఖర్చులు అవుతాయి. ఇలాంటివి అయినా కూడా ఖర్చులు అయినా కూడా ఈ ఖర్చుల్ని అధిగమించే విధంగా మీ ఇన్కమ్ స్టేట్ మీరు ఉంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. మిగతా అన్ని విషయాల్లో కూడా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి బాగా ఉంది. ఏదైనా మీకు అష్టమ స్థానంలో ఈ వారం శుక్ర భగవానుడు సంచారం 2వ రోజు నుంచి మొదలుపెట్టాడు. ఇది కొన్ని విషయాల్లో కొన్ని మంచి మార్పుని తెచ్చిపెడుతూ ఉంది. అవేంటో నేను ఇందాక చెప్పాను కదా, ఇంటికి సంబంధించిన విషయాల్లో, భూమికి సంబంధించిన విషయాలు, ఇలాంటి వాటిల్లో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీరు విదేశాల్లో ఉంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగా మంచి అనుకూలమైన శుభ సమయం. విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించడానికి కూడా ఇప్పుడు సమయం అనుకూలంగానే ఉంది. శుక్ర భగవానుడు మరియు మిగతా గ్రహ దేవతలు కూడా ఆ విషయానికి మీకు గ్రీన్ టిక్ కొడుతూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. చూశారు కదండి ఈ వారము మీ రాశి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మనం స్పెషల్ చెప్పుకున్నాం కదా, సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి వెళ్ళడము, అలాగే ధనుసు రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మకర రాశిలోకి రావడము. అయితే ఈ వారము శుక్ర భగవానుడికి సంబంధించిన ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. శుక్ర భగవానుడికి సంబంధించిన ఆరాధన ఎందుకు చేయాలంటే, మనం ఈ కలియుగంలో ప్రశాంతంగా బాగున్నాము అని చెప్పడానికి ఎవరికైతే శుక్రబలం బాగా అనుకూలంగా ఉంటుందో వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. సంతృప్తి, ఆనందము, లావిష్ లైఫ్ ఇవన్నీ కూడా శుక్ర భగవానుడు ప్రసాదిస్తారు. ఎవరైతే అదృష్టవంతులు, సంతృప్తితో కూడిన అదృష్టము, కీర్తిలక్ష్మితో కూడిన అదృష్టము, ఇవన్నీ అదృష్టం ఎప్పుడు వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అదృష్టవంతులుగా ఉండేవాళ్ళు ఎవరంటే గురుబలం బాగా 100% గురుబలం ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాంబినేషను అందరికీ జన్మజాతకాల్లో ఉండాలని ఉండదు. ఇప్పుడు చాలామందికి శుక్రబలం కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, కొంతమందికి మధ్యలో అంటే అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు. చూసారా కొంతమంది ఎందుకు చూస్తారు, మధ్యలో శుక్రబలం బాగా వచ్చినప్పుడు, అంటే ఒక శుక్రుడనే కాదు మిగతా గ్రహాలు కూడా అదృష్టాన్ని ప్రసాదించగలుగుతాయి. బట్ మేజర్గా మనకి శుక్ర భగవానుడు బాగా ఆనందంతో కూడిన అదృష్టాన్ని ఇస్తాడు. అంటే చాలా ప్లెజర్గా ఎంజాయ్ చేసే విధంగా అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. సో అలా మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాను. చూసారు చాలామంది కొంతమంది లైఫ్స్లో మనం అది చూస్తూ ఉంటాము. ఇదంతా కూడా శుక్ర భగవానుడి చేతిలో ఉంటుంది. సో మీ జన్మజాతకంలో శుక్రబలం ఉంటే మీకు ఆల్రెడీ ఉందని మీకు ఎలా తెలుస్తుంది? మీకు కనుక శుక్రుడు వృషభ రాశిలో ఉన్నా, తులారాశిలో ఉన్నా, అలాగే
మీకు శుక్ర భగవానుడు కనుక మీన రాశిలో ఉంటే కనుక మీరు బాగా శుక్రబలంతో పుట్టినట్లు అర్థము. అలాగే మీ రాశి నుంచి, మీ జన్మ రాశి నుంచి కావచ్చు, మీ లగ్నం నుంచి కావచ్చు, శుక్ర భగవానుడు కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉన్నా కూడా మీకు శుక్రబలం బాగా ఉన్నట్లే అర్థం. అప్పుడు మీకు ఈ శుక్ర భగవానుడి యొక్క స్పెషల్ ట్రాన్సిట్ మీకు చాలా అనుకూల అంశాలను ఇస్తుంది. ఒకవేళ అలా లేకుండా మీకుంటే ఇవన్నీ మాకేం తెలియదు అని అనుకున్నా కూడా ఇప్పుడు తెలుసుకోబోయే ఈ పరిహారం చేసుకోవడం వల్ల బలాన్ని పెంపొందించుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఆ అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. దీనికి మనం శుక్రగ్రహం అనుకూలించాలంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయాలి. శ్రీలక్ష్మి అమ్మవారిని ఈ నామంతో కనుక పూజిస్తే శుక్ర భగవానుడు త్వరగా ప్రసన్నం అవుతాడు. ఆ నామం ఏంటో మనం తెలుసుకుందాము. ఆ నామాన్ని ఈ వారం అంతా కూడా మనసులో అయినా సరే జపించుకోవడానికి ప్రయత్నించండి. నేను ఉత్త నామమే చెప్తున్నాను, మనసులో అన్ని వేళలా నామం అయితే పట్టుకోవచ్చు కాబట్టి ఉత్త నామాన్ని చెప్తున్నాను. మీరు ఒకవేళ పూజలో కూర్చున్నప్పుడు ఓంకారాన్ని, శ్రీంకారాన్ని కూడా కలిపి చేర్చవచ్చు. పూజ లేనప్పుడు విడిగా నామాన్ని జపించాలి. ఆ నామం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ మహాలక్ష్మే నమః భార్గవే నమః. శ్రీ మహాలక్ష్మే నమః భార్గవే నమః. శ్రీ మహాలక్ష్మే నమః భార్గవే నమః. ఈ నామాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి. ఒకవేళ కనుక మీరు పూజ చేసుకునే సమయంలో అప్పుడు అమ్మవారిని ఆరాధించాలంటే ఓం శ్రీం మహాలక్ష్మి నమః, ఓం శ్రీం భార్గవే నమః. ఆడవాళ్ళు అయితే వీలైతే శ్రీంకారం వరకే తీసుకోండి. సో ఒకవేళ మీరు అశౌచంలో ఉన్నారు అంటే ఏటి సూతకం ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా ఈ బీజాక్షరాలు లేకుండా ఉత్తగా నామాన్ని ఎప్పుడైనా జపించవచ్చు. కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఉత్తగా నామంతో కూడా మనం భగవంతుడిని తొందరగా చేరుకోవచ్చు. అలాంటి నామాలే ఈ 2 నామాలు. ఈ వారం ఈ 2 నామాలు స్మరించడం వల్ల శుక్ర భగవానుడి యొక్క అపార కృపా కటాక్షాలు మన మీద వర్షిస్తాయి. శుక్ర భగవానుడి యొక్క అపార కృపా కటాక్షాలు వర్షించడం వల్ల మనకి లైఫ్లో మంచి అనుకూలతలు, ప్రశాంతత తదితర అంశాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.